ఎరువు కరువు వానాకాలం వచ్చింది. ఖరీఫ్ సీజన్ షురూ అయింది. అయినా పంటకి సరిపడా ఎరువులు మాత్రం లేవు. యూరియా కొరత రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతాంగాన్ని వేధిస్తున్న సమస్య. ఎరువులో రామచంద్ర అంటూ వేడుకుంటున్నారు రైతులు. ప్రభుత్వాలు కూడా ఎరువుల కరువుని సీరియస్ గా తీసుకుంది. కానీ దాని చుట్టూ జరిగే రాజకీయ రగడ నాటకీయంగా మారింది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. వెనకటికి ఎవడో తాటి చెట్టు ఎక్కిండట. ఎందుకు ఎక్కినవా తాటి చెట్టు అంటే దూడకు గడ్డి కోసం ఎక్కిన అన్నాడట. రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్టు ఎవరు నమ్ముతారా? రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయిండో ఢిల్లీకి అందరికి తెలుసు. ఎవరేమనుకున్నా సరే గల్లీ టు ఢిల్లీ ఎరువుల కరువు మీదే చర్చ. ఢిల్లీ టూర్లో ఉన్న తెలంగాణ సీఎం తన రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎరువుల బస్తాల కోసం క్యూలు కడుతోన్న అన్నదాతల దుస్థితిని కేంద్రం పెద్దల దగ్గర ప్రస్తావించారు. కేంద్ర మంత్రి నడ్డాని కలిసి రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటాను గుర్తు చేశారు. ఖరీఫ్ సాగును దృష్టిలో పెట్టుకుని తెలంగాణ కేటాయించిన యూరియా సరఫరా వేగవంతం చేయాలని కోరారు. ఎరువుల పంచాయతీకి పరిష్కారం కేంద్రం చేతిలోనే ఉంది. తమది ప్రేక్షక పాత్రే అని రాష్ట్ర సర్కార్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. రైతులకు ఇబ్బంది కలగకుండా రాజకీయాలకు అతీతంగా ఒకరికొకరు పరస్పర విమర్శలు చేసుకోకుండా రాష్ట్ర ప్రజలకు అవసరమైన యూరియా రాష్ట్రం సరఫరా చేయదు కాబట్టి కేంద్రమే సరఫరా చేస్తుంది కాబట్టి కేంద్రమే అలొకేట్ చేస్తుంది కాబట్టి సరైన విధంగా అలాట్ చేయించే బాధ్యత గౌరవ పార్లమెంట్ సభ్యులది, కేంద్ర మంత్రులది. సప్లై చేస్తే కేంద్రమే, ఫెయిల్ అయితే కూడా కేంద్రమే. జస్ట్ వీఆర్ నోడల్ ఏజెన్సీ. కానీ తెలంగాణలోనూ సరిపడా ఎరువులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తోందనేది బీజేపీ కౌంటర్. కేవలం మీరు పొలిటిసైజ్ చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద బ్లేమ్ చేయడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రతినిత్యం ప్రయత్నం చేస్తా ఉంది. ఇదివరకే మేము చాలా స్పష్టంగా చెప్పినాము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు. యూరియా 9.5 లక్షల టన్నుల రిక్వైర్మెంట్ తెలంగాణకు ఉంటే 12.02 లక్షల టన్నులు తెలంగాణకు సప్లై చేసి ఇంకా మిగులుంది. ఇక్కడ బీజేపీ చెప్పేవన్నీ గడిచిపోయిన రబీ సీజన్ లెక్కలని, ఖరీఫ్ సీజన్లో కొరతపై తెలిసి కూడా తెలియనట్టే నటిస్తున్నారని ఆరోపిస్తోంది రూలింగ్ పార్టీ. జూలైలో అందాల్సిన యూరియా 160,000 టన్నులైతే ఇప్పటి వరకు కేవలం 29,000 టన్నులే రాష్ట్రానికి పంపిణీ అయిందని తెలంగాణ సర్కార్ వాపోతోంది. అటు ఏపీలో కూడా ఎరువుల కరువుపై రచ్చ మొదలైంది. ఎరువుల కోసం ఎమ్మిగనూరులో అధికారులతో వాగ్వాదానికి దిగారు రైతులు. 4-5 రోజులుగా పని మానుకుని దూర ప్రాంతాల నుంచి వచ్చి క్యూలో నిల్చున్న యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎరువుల కొరతేమీ లేదని ముందస్తు నిల్వలతో జాగ్రత్త పడ్డామని చెప్తోంది ఏపీ సర్కార్. యూరియా, DAP ఏపీలో పుష్కలంగా ఉందని భరోసా ఇస్తున్నారు వ్యవసాయ మంత్రి. యూరియా, DAP అన్ని బఫర్ స్టాక్స్ ఉన్నాయి. ఈ మధ్యన వ్యవసాయ శాఖ ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. అక్కడ స్టాఫ్ లేకపోవడం వల్ల ఇంకా అక్కడ ల్యాండ్ చేసి పర్చేస్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. కంపల్సరీగా RCC కూడా సాల్వ్ చేసాం అవుతుంది. ప్రభుత్వాలు బేఫికర్ అంటున్నా అన్నదాతలు మాత్రం ఎరువుల కోసం పడరాని పాటలు పడుతూనే ఉన్నారు. సాగు పనులు వదులుకుని రోజంతా సొసైటీ గోడౌన్ల దగ్గర పడిగాపులు కాస్తున్న సీన్లే ఎటు చూసినా.